17th అక్టోబర్ 2025 నాటి రాశి ఫలాలు మరియు పరిహారాలు పాయింట్ టు పాయింట్ రూపంలో ఇక్కడ ఇవ్వడం జరిగింది. మేషరాశి, ఉద్యోగంలో మంచి అవకాశాలు వస్తాయి, ఆర్థిక లాభాలు సాధ్యమవుతాయి, ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం. పరిహారం: హనుమాన్ చవితి వ్రతం చేసుకోవడం మంచిది. వృషభ రాశి, క్రొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుకూలం, కుటుంబంతో సముద్ర సంబంధాలు ఉంటాయి, ప్రయాణాలు సాధ్యం. పరిహారం: ఓం శాంతి జపం చేయండి. మిథున రాశి, ఉద్యోగంలో పురోగతి ఉంటుంది, జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి, ఆరోగ్య సమస్యలు ఉంటే జాగ్రత్తలు తీసుకోవాలి. పరిహారం: గురువారం ఉపవాసం చేయండి. కర్కాటక రాశి, పొరుగు వారితో మంచి సంబంధాలు ఉంటాయి, ఆర్థిక విషయాలు సుభిక్షంగా ఉంటాయి, ఆరోగ్య సమస్యలు అదుపులో ఉంచాలి. పరిహారం: ఈశ్వర పూజ చేయండి. సింహరాశి, ఉద్యోగంలో కష్టాలు ఎదురవుతాయి, ఆర్థిక వ్యయాలు పెరిగే అవకాశాలు ఉంటాయి, కుటుంబంలో అల్చకతలు ఉండవచ్చు. పరిహారం: ఆదివారం ఉపవాసం మరియు రుద్రాభిషేకం. కన్యరాశి, కొత్త అవకాశాలు లభిస్తాయి, సుఖాకుల జీవితం ఉంటుంది, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. పరిహారం: శనివారం శనిదోష నివారణ పూజ. తులారాశి, ప్రయాణాలు జరగవచ్చు, ఆర్థిక కళ్యాణాలు జరుగుతాయి, కుటుంబంలో స్నేహం పెరుగుతుంది. పరిహారం: ఓం నమో భగవతే వాసుదేవాయ జపం చేయండి. వృశ్చిక రాశి, ఉద్యోగంలో జాగ్రత్తలు అవసరం, ఆర్థిక లాభాలు సాధ్యమవుతాయి, కుటుంబ సమస్యలు ఎదురవచ్చు. పరిహారం: రాత్రి సప్తశ్లోకాలు జపం చేయండి. ధనస్సు రాశి, ప్రయాణాలు అందరికీ లాభదాయకంగా ఉంటాయి, వ్యాపారంలో విజయాలు సాధ్యమవుతాయి, కుటుంబంతో మంచి సంబంధాలు ఉంటాయి. పరిహారం: హనుమాను జపం చేయండి. మకర రాశి, ఆర్థిక స్థితి స్థిరంగా ఉంటుంది, ఉద్యోగంలో సాఫల్యం ఉంటుంది, ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. పరిహారం: సరోజిని పూజ చేయండి. కుంభరాశి, స్నేహితులతో సంబంధాలు బలపడతాయి, కొత్త అవకాశాలు వస్తాయి, ఆర్థిక విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. పరిహారం: గురువారం పూజ చేయండి. మీన రాశి వారికి ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం, ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి, స్నేహితులతో సానుభూతి పెరుగుతుంది. పరిహారం: లక్ష్మీ దుర్గార్చన వ్రతం చేయాలి. థ్యాంక్ యూ సో మచ్.